అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కంపేట మండలం రాప పంచాయతీ ఇరుకురై గ్రామం అండి. ఇది గత 2 వారాలుగా ఈ యొక్క వేసవి ఎండ తీవ్రతతో ఉన్న కొలాయిలన్నీ నిండిపోవడంతో ఊరికి సమీపాన 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల దగ్గర చిన్న ఊట బావి దగ్గర వచ్చి ఈ యొక్క గ్రామ మహిళలు వచ్చి వాటర్ అనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుందండి. చూస్తున్నాం కదా, ఇదిగో పరిస్థితి చూస్తున్నారు కదండి. ఇదిగో చాలినంత ఊట బావిలో కొంచెం వస్తుంది నీరు. ఇది కూడా 2 రోజుల తర్వాత ఉండదో తెలియదు. ఈ యొక్క ఎండ తీవ్రతతో ఇవి కూడా ఆరిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇవి కూడా ఆరిపోతే ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటో ఆ దేవుడికి తెలియాలి. చిన్న ఊట బావి నుంచి ఇలాగా పైప్ తీసుకొచ్చి పక్కన ఒక 10 మీటర్ల దూరంలో ఇలా తీసుకున్నారండి. అన్న, ఇది మీరే చేశారా? మేమే చేసాం. వయసులో నేను వయసు ఇద్దరు చేసినాం. ఎందుకని ఇలా చేశారు? వాటర్ లేదుగా, వాటర్ ఆరిపోయింది. మన వయసు కూడా చెప్తుంది కాదు. మీ ఊర్లో అసలు రాజకీయ నాయకులు ఏమి పట్టించుకోవట్లేదా? ఎవరు రావట్లేదు ఇక్కడ, ఎవరు పట్టించుకో. మరి ఊర్లో ఇప్పుడు ఏం తాగుతున్నారండి మీరు? పెద్దగడ్డ నీరు ఊట. అన్న, ఇటు చూసి మాట్లాడన్నా. పెద్దగడ్డ నీరు తాగుతున్నారా? వయసు కాదు, ఊర్లో కొలాయి ఉందా? కొలాయి ఉంది కానీ అక్కడ ఊట కూడా లేదు. ఊట ఆరిపోయిందా? అది కొలాయి ఎప్పుడు వచ్చిందన్న? ఒక ట్యాంక్ ఎప్పుడు, ఏ సంవత్సరం వచ్చింది? 2005 అనుకోండి. 2005. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు వాటర్ మీద. మీకు జల్ జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం చేశారు కదా, అవి శాంక్షన్ అయింది కదా, అవి పైపులు పాతున్నారు. పైపులు పాతారు కానీ కనెక్షన్ ఏమి ఇవ్వలేదు. అలా గాలికి వదిలేశారు. ఓకే అన్న. అయితే ప్రస్తుతం ఇప్పుడు గ్రామస్తులంతా ఇదే నీరు తాగుతున్నారు. ఎప్పటి నుంచి అన్న? 2 రోజుల నుంచి ఇక్కడ తాగుతున్నారా? వారం అవుతుందా? మరి ఇది ఆరిపోతే ఎక్కడ ఏంటి పరిస్థితి? పెద్దగడ్డ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటాయి? ఒక 2 కిలోమీటర్లు ఉంటుందా? 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి మీకు పంచాయతీ సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా ఈ విషయం మీద? ఇన్ఫార్మ్ చేసాం. మరి అన్నీ ఏమన్నారు వాళ్ళు? సోలార్ వచ్చింది అనేసి అన్నారు. ఇప్పుడు దాకా లేదు. ఓకే. చూసారు కదండి ఎంత బురదగా ఉందో నీరు. ఈ నీరు తాగితే మరి ఇంకా 2 రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇవంతా ఇదే నీరు. అదిగో చూస్తున్నారు, కిందన బిందెలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు గిన్నెలు అవి తప్పిలు అవి తోముకుంటున్నారండి. ఇలా చూసినట్లయితే పిల్లలు పట్టుకుంటున్నారు. ఇవే మొత్తం ఇక్కడ 25 కుటుంబాలు ఉంటాయి. 25 కుటుంబాలకి ఇదిగో చుక్క నీరు. ఇవే వీళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతున్నారండి ఈ వారం రోజులుగా. ఇవే 77వ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఇది ఒక రెవెన్యూ విలేజ్. ఆర్ఎన్బి రోడ్ పక్కన ఉప్పరాప మీదుగా ఇదిగో ఆర్ఎన్బి రోడ్డు పక్కనే ఉన్నాయి ఊరు. మరి ఇక్కడ నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వస్తూ పోతూ ఉంటారు ఈ గ్రామ సమీపంలో. నేను ఇక్కడ వచ్చి పట్టించుకునే ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఇప్పటిదాకా దాఖలు లేవండి. మరి ఈ వీడియో అయినా చూసి వాళ్ళకి ఏమైనా ఈ వీడియో చూసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమైనా కలుతరిస్తారేమో చూద్దాం.